బైబిల్లో ఉన్న వారందరూ దయతో వాక్యం చదవాలి. అంటే ప్రకటన 1:3 ఉంటుంది, ఈ వాక్యం చదువువాడును వినువారును గైకొని వారును ధన్యులు. అది నువ్వు చదివినా ధన్యులవు, నువ్వు విన్నా ధన్యుడవు, నువ్వు గైకొంటే మరీ ధన్యులవు. అందుకే 1:3 ప్రకటన ఉంటుంది. అందుకే వాక్యాన్ని ఎందుకు చదవమంటామంటే నువ్వు ధన్యులవు కావాలని. బైబిల్ ఉన్నవారందరూ చదవాలి. 7, 12, 17వ వచనం దేవుడిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం అది. ఏలయనగా సింహాసనము మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల ఎదుగు వారిని దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును. ప్రేమగల తండ్రి, నువ్వు చేసిన సహాయం కొరకు వందనములు, ఆరాధనలు. మరి చదవబడ్డ లేఖన భాగం దీవించండి, బలలో యోగ్యంగా పాలు పంపులు దయచేయండి, హెచ్చరిక దయచేయమని యేసునామమున స్తోత్రములతో సమర్పించడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడే ఆయన సింహాసనం మధ్యనున్నాడు, గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉన్నాడు. గొర్రెపిల్ల ఎవరు? యోహాను 1:29 యోహాను సువార్త. అంటే గొర్రెపిల్ల వారి కాపరి అంట. యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు. అది అంటే ఈ గొర్రెపిల్ల ఏం చేస్తుంది? లోకములో ఉన్న పాపాన్ని మోసుకొని పోయిన గొర్రెపిల్ల అనమాట. అందుకు ఆ గొర్రెపిల్ల లోకములో ఉన్న పాపాన్నంతా ఒక్కసారి అర్పించబడ్డాడు ఆయన. ఇంకెన్నడు యేసు ప్రభు రాకముందు గొర్రెలు మేకలు ఇష్టం వచ్చినట్టు బలిచ్చేవాళ్ళు. రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు. కాబట్టి రక్తము చిందించాలి. ఎవరు రక్తం చిందించాలి? పరిశుద్ధ రక్తం చిందించాలి. నోరు లేని జంతువులు, వాటికి ఆత్మ లేదు, వాటికి ప్రాణము ఆత్మ దేహాలు మనుషుకున్నాయి, కానీ స్పిరిట్ అనేది వాటికి పాపం. వాడిని అనిపిస్తే మనకేం తెలుస్తుంది? అందుకే నోరు లేని జంతువులు, ఎందుకని పాపం పోదు. అందుకే హెబ్రీలు అంటాడు, ఒక్కసారే బలిగా అర్పించబడ్డాడు, ప్రాణ ఆత్మ దేహముల శరీరముగా మనకు విమోచన కలగడానికి. ప్రియమైన వాళ్ళారా, అదెందుకే ఈ లోకానికి వచ్చారు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని. అంటే ఆ యొక్క గొర్రెపిల్ల అంత మాత్రమే కాదు, మనకేమిచ్చారంటే భద్రత ఇచ్చేది. చూడండి, ఆదికాండం 3:21 ఆ గొర్రెపిల్ల ఎలా వధించబడ్డదంటే చూడండి. చర్మపు సొక్కాయలను, అంటే చర్మపు సొక్కాలు చేయించాడు. అంతకుముందు ఏం కనుక్కున్నారు? 3:7వ వచనం అంజూరపు ఆకులు చుట్టుకున్నారంట. ఎప్పుడు? కన్నులు తెరవబడ్డప్పుడు. మరి కన్నులు తెరవబడక ముందు ఆగిన అతిక్రమం ఎట్టున్నారు వాళ్ళు? కళ్ళు తెరవక ముందు దిగంబరులుగా ఉన్నారు, కానీ వారికి తెలీదు. అంటే వారు ఎలాగున్నది వారికి పాపం అంటే వారికి ఈ లోకంలో శాపము కానీ ఏమీ లేదు. దేవునితో ముచ్చటిస్తూ సహవాసం చేస్తూ జీవిస్తున్నారు ఆదాము అవ్వలు. పాపం వారికి పరిశుద్ధులు, దైవ స్వభావంలో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే అపవాది వచ్చి మోసం చేశాడో వెంటనే వీరు. అందుకే నేనేమంటానంటే మోసం చేసినప్పుడు యథార్థమైన హృదయంతో ఒప్పుకోవాలి మనం. అవ్వ ఆదాము ఏం చేశారు? ఆదాము ఎవరి మీద పెడుతున్నాడు? ఆమె నాకు ఇచ్చింది అందుకే నేను తినలా, నేను మంచోడినే అంటున్నాడు. ఇదే లోకంలో ఉన్న పరిస్థితి. నేను మంచోడినే, కానీ ఎదుటోడికి చూపిస్తాం వేలు, కానీ నాకు 3 వేలు చూపిస్తానని నాకు తెలియదు. అందుకే ఆయన నాకు ఆమె ఇస్తే నేను తిన్నా, నా తప్పేమి ఈయన తప్పుకున్నాడు. ఆమె ఏమంటది?
అయ్యా నాది కదా సర్పం ఇచ్చిందంటారు. అంటే ఇప్పుడు చూడండి, ఈ యొక్క పదే ఇప్పుడు మనకందరికి వచ్చింది. అందుకే మన తప్పు మనము ఒప్పుకోమండి, కప్పుకుంటానికే ప్రయత్నం చేస్తాం. అందుకే నువ్వు యథార్థంగా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. నువ్వు కనికరం పొందాలంటే, నువ్వు ధన్యుడు కావాలంటే దాచిపెడితే మనము వర్ధిల్లాం. అందుకే యథార్థమైన హృదయంతో నువ్వు ఎప్పుడైతే దాన్ని ఒప్పుకుంటావో, అలా ఆదాము వాళ్ళు దాచిపెట్టాలని చూశారు. దాచిపెట్టాలని చూసినప్పుడు దేవుడు వచ్చాడు. ఆదామా ఎక్కడున్నావంటే చెట్ల మధ్యన దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నావు? మేము దిగంబరులం. దిగంబరులం అని నీకు చెప్పిన వాడెవడు? సర్పం మీద పెడుతున్నారు. అందుకే ప్రియమైన వాళ్ళారా, అందుకే దిగంబరులను తెలుసుకున్న తర్వాత, అది తెలియకపోతే, ఈ తప్పు జరగకపోతే ఎట్టుండేదో మనకు తెలియదు. సృష్టి పాపం అనేది వచ్చేది కాదు. అప్పుడు ఈ పిల్లల రక్తమాంసాలు, ఈ బలులు ఇవన్నీ ఉండేవి కావు. కానీ వారు చేసిన పాపానికి కొరకు మొదటి ఆదాము పాపం చేశాడు. కడపటి ఆదాముగా యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అందుకు రావాల్సి వచ్చింది. ఒక పరిశుద్ధ రక్తం చిందించాలంటే ఎవరు పరిశుద్ధుడు? అందరూ పాపం చేశాం. చెప్పే నేనైనా, వినే మీరైనా, ఎవరైనా కానీ ఏ భేదము లేదు, అందరము. మరి ఆకులు కట్టుకొని ఎన్ని రోజులు ఉంటారు ఏమ్మా? దిగంబరులుగా ఉన్నాను తెలుసుకొని ఆకులు కట్టుకున్నారు. ఈ ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి? 2 రోజులు ఉంటాయి. 2 రోజుల తర్వాత మళ్ళీ రాలిపోతాయి. మళ్ళీ ఏం కట్టుకోవాలా? అందుకే ఈ దిగంబరత్వం పోవాలంటే పర్మనెంట్ సొల్యూషన్ అయిన 3:21 దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మం ఎక్కడి నుంచి వస్తుంది? మరి గొర్రె వధించబడితేనే చర్మం సొక్క వస్తుంది. ఆనాడే గొర్రెను వధించాడు. గొర్రె పిల్లగా ఆయన వధించబడి మన పాపానికి, మన శాపానికి విమోచన చేయబడి కడపటి ఆదాము అప్పుడే వధించబడ్డాడు. వారికి పర్మనెంట్ సొల్యూషన్ చేసి చర్మపు సొక్కాలు తొలగించాడు. అదే గొర్రెపిల్ల చేసింది కాపరై. ఆ గొర్రెపిల్ల కాపరి అయి మనకేం చేస్తుందంటే జీవజలముల బుగ్గల యొద్దకు మనలను, జీవజలం అంటే అందుకే అంటారు ఆ సమరేశ్వరి పాపములో ఉంది. పాపములో ఉండి ఆ నీటి కొరకు వచ్చింది జీవజలాల వద్దకు. అక్కడ ఆయన దప్పికొని ఆమె దగ్గరికి, ఆమె కొండ తీసుకొని వచ్చింది నీళ్లకు. అందుకే అక్కడ అన్నాడు ప్రభు, ఈ నీళ్లు త్రాగువాడు దప్పికొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొను అంటారు. నేను వారికి ఇచ్చిన నీళ్లు చూడండి 4వ అధ్యాయము. ఆ జీవజలం ఎలాంటిది? 4:12 యోహాను సువార్త. గొప్పవాడవా? చూడండి, ఈ నీళ్లు త్రాగువాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు వాడెప్పటికీ, ఆయనిచ్చు నీళ్లు, అది నిత్య జీవానికి ఊరేడి నీటి బుగ్గ. ఆ నీటి బుగ్గల వద్దకు ఇప్పుడు మనల్ని నడిపించాడు. ఆ జీవజలముల బుగ్గల వద్దకు మనలను, నీకెన్నడూ తప్పుకుండదు, నీ కాకలు కానీ నీ జీవజలాలు ఇవ్వాలని ఆయన కోరిక. అందుకే ఇప్పుడు జలాలు వస్తాయక్క, శలాలు తీస్తారు. ఇప్పుడు బావి ఉందనుకో, ఒకే బావిలో నీళ్ళు ఎట్టొస్తాయి? మంచినీళ్ళు వస్తాయి కదన్నా. ఒకే బావిలో ఉప్పు నీరు మంచినీళ్ళు వస్తుందా? రావు, ఒక్కటే వస్తుంది. అందుకే కదా మనలో ఉప్పు నీరు 2 మంచినీరు ఉండకూడదు, 2 ఉండటానికి వీలు లేదు. ఉంటే ఉప్పు నీరు అని ఉండాలా, లేకపోతే ఇప్పుడు సముద్ర నీళ్ళు అన్నీ ఉంటాయి. ఏమన్నా ఒక కుక్కని నోట్లో పోసుకుంటామా? పనికిరావు. మరి అందుకే ఆయనిచ్చు నీళ్లు నిత్య జీవానికి ఊరేడి నీటి బుగ్గలంట. ఆ నీటి బుగ్గల వద్దకు ఇప్పుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఆ నీటి బుగ్గల వద్దకు నువ్వు వస్తే నీకు దప్పికుండదు, నీకు దాహము ఉండదు. ఆ నీటి బుగ్గ అంటే నిత్య జీవానికి ఊరేడి
నీటి బుగ్గ అంటది. ఆ నిత్య జీవం ఊరేడు నీటి బుగ్గ నీకు రావాలంటే, నిత్య జీవం కావాలంటే ఏం చేయాలా? పర్మనెంట్ సొల్యూషన్ కావాలా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము. ఎవరేవో ఆయన మాట వింటే నీకు నిత్య జీవం వస్తుంది. నా మాట యోహాను 5:24 ఇదే పక్కనే అధ్యాయం చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయం చేసేసాడు. ఇది అబద్ధం కాదు, నిశ్చయం, ఖచ్చితం. నువ్వు డౌట్ పడాల్సిన పని ఎప్పుడు? ఆయన మాట వినాల. నా మాట విని నన్ను పంపిన వాని యందు, అంటే నామంటే యేసయ్య మాట విని ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే నిత్య జీవం గలవాడు. అప్పుడు నిత్య జీవం ఊరేడి నీటి బుగ్గల యొద్దకు వస్తావు. ఆ నిత్య జీవం లేకపోతే వేస్ట్. నీకు అన్నీ ఎన్నున్నా వేస్తే. అందుకే ఆ నిత్య జీవము మనకు, అందుకే మరణం తప్పిస్తాడు. అందుకే ఆయన ఇక తీర్పు లేదు, మరణం తప్పిస్తాడు. ఇక మరణం మన ఎన్నటికీ ఇక ఉండదు. అది నిత్య జీవం అంటే. అర్థమైందక్క? ఇప్పుడు మనిషికి శరీరంలో అవయవాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు అంటారు. తెలుసా అండి? మనిషికి జ్ఞానేంద్రియాలు ఏమేమి ఉన్నాయి చెప్పండి చదువుకున్నవారు? కళ్ళు, ముక్కు, చెవులు, నోరా, నాలుక. నాలుక రుచి తెలుస్తుంది నాలుక. తర్వాత చర్మం. ఈ 5 జ్ఞానేంద్రియాలు. అందుకే ఈ జ్ఞానేంద్రియాలు పనిచేయాలంటే ఇప్పుడు కళ్ళు చూస్తున్నాయి అమ్మా, కళ్ళు చూస్తున్నాయి. అందుకే అన్నాడు మనోనేత్రం తెరవబడాలంటే. ఇప్పుడు గుడ్డివాడు ఉన్నాడు. గుడ్డివాడు ఎప్పుడు చూస్తాడు? ఇప్పుడు బైబిల్లో 9వ అధ్యాయం యోహాను సువార్తలో గుడ్డివాడు ఉన్నాడు, గుడ్డివాడు. దావీదు కుమారుడా యేసయ్యా నన్ను రక్షించు అన్నాడు. యేసయ్య ముట్టాడు, స్వస్థత వచ్చింది. ఆ గుడ్డివాడు అంటే ఆయన గుడ్డితనం పోయి ఇప్పుడు మనోనేత్రం వెలిగించబడాలంటే ఏ విషయం కావాలి? ఆ గుడ్డివాడు సాక్ష్యం ఇచ్చాడు. దేవుని స్వభావం ఏమని సాక్ష్యం ఇచ్చాడు గుడ్డివాడు? నేను ముందు గుడ్డివాడిని అయి ఉండి ఇప్పుడు ఎట్ట చూశాడు? నేత్రాలు తెరవబడ్డాయి. అందుకే మనోనేత్రాలు వెలిగించబడాలంటే ఈ హార్ట్ మారాలి. ఇది మారకుండా ఈ కళ్ళు ఎలగో, అది ప్రైజ్లాడక. కాబట్టి ఎలగదో కళ్ళు. నీకు ఈ కళ్ళు ఎలగాలి, నువ్వు మనోనేత్రం చూడాలంటే ఇది మారాలి. దీనికి కరెక్షన్ ఉంది. హృదయం మారకుండా కళ్ళు, మనోనేత్రాలు తెరవబడ. అందుకే నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును. అంటే ఏది మనోనేత్రం తెరవాలంటే కఠిన హృదయం మారాల. అది నీ హృదయం చేంజ్ కాకుండా నీ మనోనేత్రాలు చూడలేదు. అందుకే హృదయానికి కంటికి ఉంది లింకు, కనెక్షన్. అందుకే హృదయం మారాల. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు. అది నీ హృదయం శుద్ధి ఉంటే దేవుని చూస్తావు. హృదయమే మారకపోతే శుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? నిత్య జీవం ఎక్కడి నుంచి వస్తుంది? నీ రోతలోనే ఎల్లకాలం జీవిస్తున్నంతకాలం ఉన్న అలవాట్లేదు పోలా, నీకు నూతన స్వభావమే రాలా. మరి ఎట్ట నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి? అందుకే మనోనేత్రాలు గుడ్డివారు చూడాలంటే హార్ట్ మారాల. కఠిన హృదయము నూతన హృదయం నీకు ఇచ్చేదని అన్నాడు. నూతన స్వభావం నీకు, కఠిన హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయం ఇస్తాడంట. మరి ఆ కఠిన హృదయం ఉన్నంతకాలము నిత్య జీవాన్ని పొందలేము. అది అందుకే ఈ యొక్క కళ్ళు తెరవబడాల. ఈ చెవులు కూడా వినాలి. చెవులు గలవాడు వినుగాక అన్నారు మత్తయి సువార్తలో. ప్రకటనలో 2 నుంచి 3 అధ్యాయం 7 సార్లు చెప్తాడు. చెవులు లేకుండా ఉండి, కొంతమంది చెవులుండి వినరు, కళ్ళుండి చూడరు, నాలుగుండి
రుచి చూడరు. యెహోవా ఉత్తముడని రుచి చూసి 34:8 అంటాడు. ఆయన యెహోవా ఉత్తముడు అని రుచి చూడాలంటే, నీ నాలుగు టేస్ట్ కావాలంటే, టేస్ట్ ఇప్పుడు వండిన ముక్క తింటే తెలుస్తుందా, తెలియకపోతే తెలుస్తుందా? టేబుల్ మీద ఉన్నంతకాలం అవి మనకు, నువ్వు యేసయ్యను బయట పెట్టినంతకాలం నీకు అర్థం కాదు ఆ రుచి. అందుకే ఆ హృదయం అనే తలుపుని ఏం చేయాలా? తెరవాలి. 3:20 అన్నారు, ఇదిగో హృదయం అనే తలుపుని నేను తట్టుచున్నా, ఎవడైనా నా స్వరం విని ఆ తలుపు తీస్తే లోనకు వచ్చి నీతో సహవాసము బలవంతంగా నువ్వు తీయకోకుండా ఆయన రావడం. నీ హృదయాన్ని కఠినం చేసుకొని అది రాకుండా ఆ నిత్య జీవం నువ్వు, అందుకే నీ కఠిన హృదయం ఏం చేయాలా? మారాలి. నీ నాలుక రుచి చూడాలంటే అవన్నీ టేస్ట్ ముందు ఆయన నువ్వు లోపలికి ఇన్సైడ్ ఆహ్వానించాలి. ఇన్సైడ్లో ఆహ్వానించకుండా బయటకు ఎన్ని సోకులు చేసినా వేస్ట్. లోనది మారదంతకాలం మన జీవితంలో ఏ మార్పు? లోకంలో ఉన్నందుకు ఆ లోకాన్ని మోసుకుపోవడానికి ఆయన వచ్చాడు. మనకేమీ చేంజ్ లేకపోతే ఉపయోగం ఏముంది? ఎక్క ఇదిగో క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, నీ క్రియేషన్. 2 కొరింథీ 5:17. నేను అన్నీ చెప్పలేను, సమయం లేదు కాబట్టి. న్యూ క్రియేషన్ అన్నారు. నూతన సృష్టి అనుభవంలోకి రావాలా? క్రీస్తునందు ఉన్న వారికి ఆ సృష్టి అనుభవం. పాతవి గతించను, సమస్తము ఈ నూతన సంవత్సరంలో కొత్తవ్వాల. మొట్టమొదట కండిషన్, నీ హృదయం కఠిన హృదయం మారి ఆ నిత్యజీవ వరాన్ని నువ్వు పొందితే, నీ కఠిన హృదయాన్ని నువ్వు తీస్తే ఆయన లోపలికి వచ్చి నీతో సహవాసం చేస్తాడు. ఆ సహవాసం చేయటమే దేవుని బలలోను చేయవేయాలి. అది సహవాసం చేయటం అంటే ఏంటి? ఎవరెవరితో చేస్తారండి? ఇప్పుడు గొర్రెతోనే సహవాసం చేస్తుంది, అంతే కదక్క. మనిషితోనే సహవాసం చేస్తావు. నువ్వు లోకంలో జీవించినంతకాలం నువ్వు దేవునితో సహవాసం ఎట్లవుతుంది నీకు? 2 కుదరదు. అందుకే మనము లోకంలో ఉన్నాము, కానీ లోకం మనలోనికి రాకూడదు. అది కండిషన్. మనం లోకంలోనే ఉన్నాం, కానీ లోకం మనలోనికి, లోకం వచ్చినంతకాలం మనం చేంజ్ కానట్టే. మన హృదయము పాప హృదయమే, కఠిన హృదయమే. అది ఎన్నిసార్లు అన్నా చెప్పు, ఎన్ని ఆరాధనలు అయినాయో ఇప్పటికి, ఎన్ని మీటింగులు అయినాయో, ఎన్ని మీటింగులు అయినా నీ జీవితంలో ఏమన్నా మార్పు ఉందా? న్యూ క్రియేషన్ అంటే ఏమ్మా? మరి ఒక్కటన్నా మార్పు ఉండాలి కదా మన జీవితంలో. ఏముండాలి? ఇప్పుడు ఆ సమరయ స్త్రీ ఉంది, ఆమె పాపాత్మురాలు. 5 భర్తలు ఉన్నారు. నీటికాడికి వచ్చింది. ఆ ఒక్క స్త్రీ కోసం యేసైపోయాడు. నీళ్ళిమ్మన్నాడు. నువ్వు యూదుడివైన సమరయ, నీకు నీళ్ళు ఎందుకు ఇస్తా అంది. ఆయన ఏమన్నాడు తెలుసా? నీకు 5 నీ పెనిమిట్లో ఉన్నాను. అరే నా సంగతి ఈయనకేటా తెలిసింది? నువ్వు ఒక ప్రవక్త అంది. చూడండి, ఆయన ఒక్కొక్కటి అలా చెప్పుకుంటూ వస్తే, తన సంగతి అంతయు అలా చెప్పుకుంటూ వస్తే, ఆమె వెంటనే తన కుండను, పాపం అనే కుండను ఏం చేసిందండి? విడిచిపెట్టేసింది. పాపములో ఉన్నంతకాలం, కఠిన హృదయం అయినంతకాలం ఆ నిత్య జీవం, జీవజలము ఎవరికే రాదు. ఆ ఊరేడి నీటి బుగ్గలు ఎవరు? ఈ నిత్య జీవజలములు బుగ్గను ఎవరు తాగరు. ఆ నిత్య జీవం నువ్వు తాగాలంటే ఈ పాపము, లోకం అనే కుండను విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టింది, యేసయ్యను వెంబడించింది. ఇదిగో ఈయన నిజముగా లోకరక్షకుడని ఊరందరికీ సాక్ష్యం ఇచ్చిందండి. ఒక్క స్త్రీ ఊరందరికీ. అందుకే ఆ ఊరినంతా కదిలి, అందుకే ఆ మాట చదవండి, యోహాను సువార్త 4:39. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయలో ఆయన యందు అనేకులు విశ్వాసం ఉంచారంట. ఆమె ఒక్క మాట చెప్తే. మరి మనం చెప్తే ఎవరైనా వింటారండి? ఎందుకు ఎట్లేదు? మనం మారలేదు.
మారకుండా చెప్పితే వారు వినరు. అంతే. ఆమె మారి తన కుండని ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టిందో అప్పుడు వాళ్ళందరూ అన్నారు, విశ్వాసం ఉంచారు. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి ఆయన 42 మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. చూడండి, ఏమి సాక్ష్యం ఇచ్చింది, ఏమి సాక్ష్యాన్ని బట్టి ఊరంతా కదిలింది. ఊరంతను బట్టి ఊరోళ్ళు కూడా ఈయన నిజముగా. చూడండి, ఆ ఊరిని నీటి బుగ్గల వద్దకు, ఆ నిత్య జీవం అనే జీవజలముల వద్దకు నడిపించింది ఆ ఒక్క స్త్రీ. మనమేమంటాం, మనమేం చేయలేము. ఆమె సాక్ష్యం ఆమెది. అందుకే ప్రియమైన వాళ్ళారా, అలాంటి సాక్ష్యం మనలో ఉండాలి ఈ సంవత్సరం. అందుకే ఆయన ఈ సంవత్సరము గొర్రెపిల్ల జీవజలముల బొగ్గల యొద్దకు మనల్ని నడిపించాలంటే రోమీయులకు రాసిన పత్రిక 6:4 అది మనకు చేంజ్ అవ్వాలి. రోమా 6:4 కాబట్టి పాతి పెట్టబడ్డాల అంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతులలో నుండి ఎలాగో ఆయన ఎలాగో లేచాడు, నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చేయబడి ఎలాగో లేచాడు, అలాగే మనము కూడా నూతన జీవం పొందాల. ఆ నిత్య జీవం అనే నీటి బుగ్గలో నువ్వు రావాలంటే నవీన స్వభావం మనలోనికి, పాత స్వభావం పోవాలి. అప్పుడు నూతన జీవం మనలోనికి వస్తుంది. అప్పుడు నూతన జీవం పొంది నడుస్తాం మన నడక. అర్థమైందా? నూతన జీవం పొంది నడవకుండా అదే అంటారు, నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు. ఎట్లా నడుచుకోవాలి మన నడక? నూతన జీవం పొంది నడవాలి ఈ సంవత్సరం. ఆ జీవజలంలో బుగ్గల యొద్దకు నువ్వు రావాలంటే కండిషన్ ఇది. నీలో ఏముండాలా? మరి నూతన జీవం వచ్చిందా? ఎవరికి వస్తుంది నూతన జీవం? ఆయన మాట విన్నవారికి. నా మాట విని నన్ను పంపిన వారి అందు విశ్వాసం ఉంచువాడు అప్పుడు వస్తుంది నిత్య జీవం. ఊరికే రాదు నిత్య జీవం. ఆయన మాట వినాల కండిషన్. ఆయన నిత్య జీవం పొంది ఆయన బాటలో నడవాల. ఆయన రెండు చేసింది సమరయ స్త్రీ. తన పాపాన్ని విడిచిపెట్టింది, ఆయనతో లోకరక్షకుడని సాక్ష్యం ఇచ్చింది. ఇవన్నీ చేయటం ద్వారా ఆమెలో ఆ జీవజలం అనే బుగ్గల యొద్దకు వచ్చింది. మరి నువ్వు ఆ జీవజలం నీకు బుగ్గలు కావాలంటే మనము కూడా సమరయ స్త్రీలాగా మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, సాక్ష్యం ఇవ్వాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ గొప్ప సాక్ష్యం మనం పొందితే దేవుడు దీవిస్తాం. అప్పుడు దీనికి ఉపయోగం. ఆ బల్ల అప్పుడు మనకు అది సాక్ష్యం. అది సాక్ష్యం అంటే ఈ సంవత్సరం ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం. ఆ గొర్రెల కాపరే మనకు ఎట్టుండా గొర్రె పిల్ల మన కొరకు వధించబడ్డాడు. అందుకే ఆకులు కట్టుకున్నంతకాలం ఉపయోగము. ఆకులు అంటే మతాలు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఆకులు అంటే ఏంటి? అదే మతం అన్న అవ్వచ్చు, క్రైస్తవ మతం కూడా అవ్వచ్చు. క్రైస్తవ మతంలో ఉన్నంతకాలం ఆకులు కట్టుకుంటే 2 రోజులే ఊడిపోతాయి, రాలిపోతాయి. పర్మనెంట్ సొల్యూషన్ లేదు. నీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే యోహాను సువార్త 14:6 చూడండి. ఆ పర్మనెంట్ సొల్యూషన్ ఆయన చేశాడు. యేసు చెప్పాను. ఇప్పుడు యేసయ్య చెప్తున్నాడు, నేనే అంటే ఇంకొకళ్ళు ఎవరు లేరని అర్థం. నేనే అంటే అర్థం ఏంటి? ఇంకొకళ్ళు ఎవరు? నేనే మార్గం. ఈ మార్గంలోనే నువ్వు నడవాలా. తిన్నదనే మార్గం. ఈ మార్గంలో నువ్వు వెళితేనే నూతన జీవం పొంది నడుపుతావు. వేరే మార్గంలో లేదు. నేనే మార్గం, సత్యము కూడా, జీవము కూడా నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు. కాబట్టి ఆయన వధించబడ్డాడు గొర్రెపిల్లగా. ఆ గొర్రెపిల్లే మనకు కాపరి, మంచి కాపరి. ఆ గొర్రెల కాపరి వద్దకు నువ్వు వస్తే నిత్య జీవం అనే నీటి బొగ్గల వద్దకు నిన్ను నడిపిస్తాడు. నీకు నిత్య జీవం జలాలు ఇస్తాడు. నువ్వెన్నడు దప్పికొనవు. నువ్వెన్నడు ఇక నీకు మరి ఆ నిత్య జీవం పొందకపోతే ఇలాంటి నీళ్లు ఎన్ని బాటిల్ తాగినా తాగాల్సిందే. ఇప్పుడు నేను తాగుతా ఈ బాటిల్, మరలా
ఈ నీళ్లు తాగిన వాడు దప్పికొంటాడు. ఈ నీళ్లు తాగువాడు దప్పికొనుడు కానీ నేనిచ్చి నీళ్లు తాగువాడు అన్నాడు అవి నిత్య జీవానికి ఊరేడి. మరి ఆ నీటి బొగ్గల యొద్దకు నువ్వు నడిపిస్తున్నావా? నువ్వు నడుస్తున్నావా? అంటే నూతన జీవం పొంది మనము అది తీర్మానం చేసుకుంటాం. కండిషన్ ఈ నూతన సంవత్సరంలో ఆ కండిషన్ మనం ఫుల్ఫిల్ చేసి యథార్థమైన హృదయంతో మరి ఆ నూతన జీవం పొందితే నువ్వు బలలో సేవేయాలని మనం చేస్తున్నాం. కాబట్టి రండి, మోకాళ్ళ మీదకి వస్తాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ఈ నూతన జీవం నీకుందా? ఈ నూతన సంవత్సరంలో మొదటిది దేవుడు భయపడకూడదని యెహోషువకు ఇచ్చాడు. ఆ వాగ్దానం చూసాం ఆరాధనలో. ఇప్పుడు ఆ గొర్రెల కాపరి నీకు తోడుగా ఉండాలంటే ఆయన నీ కొరకు మన కొరకు బలైపోయాడు, గొర్రెపిల్లగా వధించబడ్డాడని నీ హృదయంలో విశ్వసించి ఆ నూతన జీవం నిత్యత్వం పొందాలి. లేకపోతే తీర్పు ఉంది. లేకపోతే ఏముంది? తీర్పు ఉంది. ఏ తీర్పు అది? విశ్వాసులకు ఉంది, అవిశ్వాసులకు ఉంది. ఆ తీర్పులు చాలా ఉన్నాయి, 7 రకాలు. కాబట్టి ఆ తీర్పులోనికి రాకుండా మరణంలో నుండి జీవంలోనికి మనము దాటించబడాలి. తీర్పులోనికి వస్తే అంటే ఫిల్టర్ చేస్తాడు. నీ పేరు జీవగ్రంథంలో ఉందా? రండి పక్కన, గొర్రెల పక్కకు రండి. పేరు లేదా? మేఘల పక్కకు పండి. అగ్నిగుండం, అక్కడ అగ్ని ఆరదు. అందుకే 2 దారులండి, ఇంకా వేరే సొల్యూషన్ లేదు ఇక్కడ. ఒకటి పరలోకం ఉంది, ఒకటి నరకం, అంతే. ఆ నిత్య జీవం అనే